అనుకో, వాళ్ళ హృదయాలు ఎలా ఉండాలో చెప్పనా, బలపరిచి పంపించారు మొదట అంట. మన దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక మంచి మాట అడిగి, అయ్యా నా పరిస్థితి బాగుంటలేదు, నేనేం చేస్తే నా జీవితం బాగుంటుందని ఏ వ్యక్తి అయితే నా జీవితం అనుకుంటాడో అలాంటి వారికంట సడలని చేతులను బలపరిచే అవకాశం ఇస్తాడు దేవుడు. క్రైస్తుడిగా చేయవలసింది ఏం చెప్పనా, విశ్వాసులను సువార్త ప్రకటించక్కర్లేదు, నీ జీవితాన్ని జీవించి రండి దేవుని సన్నిధికి, మీ జీవితాలు మార్చుకోండి అని నీ జీవితాన్ని ఒక సాక్ష్యముగా చెప్పి ఎప్పుడైతే దేవుని సన్నిధి నడిపించగలుగుతామో అదే నీ జీవితంలో గొప్ప భాగ్యం. మొదట ఓ తల్లి తన జీవితంలో ఎంతో లాసలో ఉందంట, అన్యురాలు. ఆవిడ కూడా అన్యురాలే, ప్రభుని అంగీకరించింది. మేము సువార్తలకు వెళ్ళినప్పుడు ఆ తల్లి చెప్తున్న మాట సాక్ష్యము. ఆమె ఎవరంటే రాజులు. మేము సువార్త చేస్తున్న మాతో పాటు ఆ ఎండను సువార్త చేసిన తల్లి, పెద్ద వయసు. అమ్మ ఎందుకమ్మా మీరు మాతో నడుస్తున్నారంటే, ఇంట్లో వెళ్ళినవారు బాబు, మీతో నేను సువార్త చేస్తాను, రేపు నా బ్రతుకు వెళ్ళకుండా తెలీదు అని చెప్పి మా